నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినటువంటి కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ లెబనాన్పై భీకర వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 500 మందికి పైగా మరణిస్తే 1100 మందికి పైగా గాయపడ్డారు. ఈ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంతో కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం అమెరికా చొరవతో కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడమే దీనికి కారణమైంది. ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా పరిగణించినటువంటి ఇరాన్ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. అంతేకాదు, ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి అయినటువంటి హర్ముజ్ జలసంధిని మరోసారి దిగ్బంధిస్తున్నట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించింది. ఈ పరిణామంతో వెస్ట్ ఆసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ కాల్పుల విరమణను ప్రకటించారు. హర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే ఈ ఒప్పందం ప్రకటించిన వెంటనే ఇజ్రాయెల్ లెబనాన్లో ఉన్నటువంటి బీరూట్, బెకాలోయ సహా హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. అమెరికాతో కుదిరిన ఒప్పందం తమకు, హిజ్బుల్లాకు మధ్య జరుగుతున్న పోరాటానికి వర్తించదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా లెబనాన్తో జరుగుతున్నది ఒక ప్రత్యేక ఘర్షణ అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. 2 వారాల పాటు యుద్ధ విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తించదని, అక్కడున్నటువంటి హెజ్బొల్లా బలగాలపై తమ సైనిక చర్యలు యథావిధిగా కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అనౌన్స్ చేసింది. అన్నట్లుగానే లెబనాన్పై, ముఖ్యంగా లెబనాన్ రాజధాని బీరట్లో ఉన్నటువంటి నివాస, వాణిజ్య ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. ఈ దాడులను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే ఇంతటి మారణ హోమం జరగడం నమ్మశక్యంగా లేదంటూ యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఉత్తర ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడి చేసినట్లుగా హిజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్, అమెరికా దురాక్రమణ ఆగే వరకు తమ ప్రతి దాడులు కొనసాగుతాయి అంటూ హిజ్బుల్లా అనౌన్స్ చేసింది. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా బలహీనమైనటువంటి ఒప్పందం అంటూ శాంతి విరమణ ఒప్పందానికి సంబంధించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. టెహ్రాన్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాల కారణంగా ఇది ఏ క్షణంలోనైనా విఫలం కావచ్చు అంటూ జేడీ వ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అనేటువంటి హెచ్చరిక జేడీ వ్యాన్స్ దగ్గర నుంచి వచ్చింది. బుడాపెస్ట్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జేడీ వ్యాన్స్ ఈ తీవ్రమైన కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమను నిజాయితీగా చర్చలు జరపమని ఆదేశించారని, అయితే తమ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అంటూ జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. వారు నిజాయితీగా చర్చలు జరిపితే మేము ఖచ్చితంగా ఒక విస్తృత ఒప్పందాన్ని కుదుర్చుకోగలుగుతాం. కానీ ఇరాన్ అబద్ధాలు చెప్పినా, మోసం చేసినా దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అంటూ వ్యాన్స్ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్ 10వ తేదీన ఇస్లామాబాద్లో జరగాల్సినటువంటి ఇస్లామాబాద్ టాక్స్ అత్యంత కీలకంగా మారాయి. కాల్పుల విరమణ వార్తతో $95 దిగువగా పడిపోయినటువంటి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర లెబనాన్ దాడులతో మళ్ళీ $97లకు పెరిగింది. అనుమతి లేకుండా జలసంధిలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ధ్వంసం చేస్తామని రేడియో ద్వారా తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ తాజా నిర్ణయాలతో గల్ఫ్ ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. దాదాపు 400 నౌకలు నిలిచిపోవడంతో పరిస్థితి ఒక కార్ పార్కింగ్ ఏరియాలో ఎలా అయితే ఉంటుందో నౌకలు కూడా అలాగే కనిపిస్తున్నాయి అనేటువంటి వార్తలున్నాయి. దీంతో లక్షల బ్యారెళ్ల చమురు రవాణా స్తంభించిపోయింది. మరోవైపు హర్ముజ్ జలసంధిపై పట్టు బిగించేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఈ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్లపై బ్యారెల్కు $1 చొప్పున టోల్ విధించాలని, ఆ చెల్లింపులను కూడా క్రిప్టో కరెన్సీ రూపంలో స్వీకరించాలని యోచిస్తున్నట్టుగా ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. ఇజ్రాయెల్ చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని బాహాటంగా ఉల్లంఘించడమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ మండిపడ్డారు. దాడులు ఇలాగే కొనసాగితే తాము ఒప్పందం నుంచి వైదొలగాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు తమ అనుమతి లేకుండా హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ధ్వంసం చేస్తామని ఇరాన్ సాయుధ దళాలు ప్రకటించాయి. ఇటీవల ఇరాన్ ఈ
ఈ జలసంధిని నిరోధించినప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో తాజా పరిణామం మళ్ళీ అదే ఆందోళనకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతాయా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్తాన్ పోషిస్తున్నటువంటి మధ్యవర్తి పాత్రపై ఇజ్రాయెల్ అనుమానాల్ని వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ను విశ్వసనీయ మధ్యవర్తిగా తాము పరిగణించడం లేదంటూ భారత్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్ కుండ బద్దలు కొట్టినట్టుగా స్పష్టం చేశారు. అమెరికా తన సొంత కారణాలతో పాకిస్తాన్ సేవలను ఉపయోగించుకొని ఉండొచ్చని, కానీ టెల్ అవీవ్ మాత్రం ఈ విషయంలో పాకిస్తాన్ను నమ్మడం లేదు అనేటువంటి మాట అజార్ స్పష్టం చేశారు. గతంలో ట్రంప్ హయాంలో గాజాలో కాల్పుల విరమణ కోసం ఖతార్, టర్కీ వంటి సమస్యాత్మకమైనటువంటి దేశాలతో పనిచేసిన తరహాలోనే ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో కూడా జరుగుతోందని అజార్ అంటున్నారు. అమెరికాతో కలిసి తాము ఆశించిన ఫలితాలు సాధించడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని అజార్ తెలుపుతున్నారు. ఇక ఇరాన్తో కాల్పుల విరమణకు లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా ఉగ్రవాదులపై తమ పోరాటానికి మధ్య తేడా ఉంది అనేటువంటి మాటను కూడా ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. లెబనాన్ విషయంలో మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. దక్షిణ లెబనాన్ను హిజ్బుల్లా ఉగ్రవాద మౌలిక సదుపాయాల నుంచి పూర్తిగా తుడిచిపెట్టేయాలి. ఇది లెబనాన్ ప్రభుత్వ బాధ్యత అనేటువంటి మాటని అజార్ స్పష్టం చేస్తున్నారు. గత కొన్ని గంటల్లో ఇజ్రాయెల్ వైమానిక దళం లెబనాన్పై భారీ ఆపరేషన్ నిర్వహించి 500 మందికి పైగా హిజ్బుల్లా ఉగ్రవాదులను మట్టుపెట్టింది అనేటువంటి మాటని అజార్ చెప్తున్నారు. తమ ఉత్తర సరిహద్దులను హిజ్బుల్లా దాడుల నుంచి కాపాడుకునే హక్కు తమకు ఉంటుంది, అదే పని ఇజ్రాయెల్ చేస్తోంది అనేటువంటి మాటని పునరుద్ఘాటిస్తున్నారు. ఇక అదే సమయంలో ఇరాన్తో అమెరికా చేస్తున్న చర్చలకు ఇజ్రాయెల్ మద్దతు ఇస్తోంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి వంటి 2 ప్రధాన ముప్పులను ఈ చర్చలు తొలగిస్తాయని ఆశిస్తున్నట్లుగా కూడా అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల వల్ల ఈ ఒప్పందం దెబ్బతినే ప్రమాదం ఉందని ఇరాన్ హెచ్చరించింది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్కు సంబంధం లేదని అమెరికా, ఇజ్రాయెల్ గతంలోనే స్పష్టం చేశాయి. వాస్తవానికి పాకిస్తాన్లో శాశ్వత శాంతి చర్చలు జరపాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే హర్మూజ్ జలసంధిపై పూర్తి సైనిక ఆధిపత్యం తమకే ఉండాలని, దాని ద్వారా ప్రయాణించే నౌకల నుంచి రుసుము వసూలు చేసే హక్కు కల్పించాలని ఇరాన్ సరికొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చింది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తించదని స్పష్టం చేస్తున్నాయి. బట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది? కాల్పుల విరమణ ఒప్పందం 15 రోజుల పాటు కాల్పులు ఉండవు అంటూ శాంతి సందేశం వచ్చినటువంటి కొద్ది గంటల్లోనే జరిగినటువంటి ఈ దాడి తీవ్రత ఇంకా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ 3 దేశాలు ఎలా స్పందించబోతున్నాయి? ఈ 3 దేశాలతో ఉన్నటువంటి పరస్పర విభిన్నమైనటువంటి అభిప్రాయాలు, ప్రకటనలు ప్రపంచాన్ని మాత్రం ఇప్పుడు వణికించే దిశగా ఉన్నాయి. ఎన్ని రోజులు కొనసాగుతోంది? ఈ శనివారానికి 6వ వారం కూడా కంప్లీట్ అయిపోయి 7th వీక్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ యుద్ధం పరిస్థితి ఇంకెన్ని రోజులు కొనసాగబోతోంది? ఎవరైనా న్యూట్రల్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తాయా? పాకిస్తాన్ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉండబోతోంది? బోల్డ్ అని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.